రవి కుజుల కలయిక ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి? తీవ్ర ఫలితాలు, అలాగే విపరీత మనస్తత్వం ఉంటుందా? అహంకార ధోరణి, గుండె ధైర్యము, ఆకస్మికంగా అనారోగ్యంతో మరణించడము, తీవ్రమైనటువంటి మానసిక సమస్యలు ఇస్తుందా ఈ కలయిక? పేరు ప్రఖ్యాతులు, రాజకీయ వైభవము, లైమ్‌లైట్‌లోకి రావడము, ఇలాంటి సత్ఫలితాలను ఇస్తుందా ఈ రవికుజుల కలయిక? ఈ విధంగా రవికుజుల గురించి, వాటి కలయిక ఇచ్చేటువంటి శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటాయి, ఎటువంటి పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి, ఎటువంటి నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషట్నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో రవికుజులు కనుక కలిసినట్టయితే ఒక రాశిలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అది శుభ ఫలితాలు ఇచ్చే కలయిక చూడాలా, లేదా తీవ్ర ఫలితాలు ఇచ్చేటువంటి కలయిక చూడాలా, ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఈ కలయిక అనేది తెలియజేస్తాను. రవి కుజులు ఇద్దరూ కూడా తీవ్ర గ్రహాలే, అగ్నితత్వ గ్రహాలే. ఆ రెండు కూడా చాలా బలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలిగినటువంటి గ్రహాలు. రవి విషయానికి వచ్చినట్టయితే రవి అగ్నితత్వం కలిగినటువంటి గ్రహము, అలాగే గుండె ధైర్యము, చొరవ, సాహసము ఇవన్నీ తెలియచేసే గ్రహం. అలాగే కుజుడు కూడా మొండితనము, పట్టుదల, ఫిజికల్ ఫిట్నెస్ అంటాము, శారీరక దారుఢ్యము, ధైర్య సాహసాలు ఇవన్నీ సూచించేటువంటి గ్రహం కుజుడు. కుజుడు కూడా అగ్నితత్వ గ్రహమే. ఇప్పుడు ఈ రెండు గ్రహాలు కనుక కలిసినట్టయితే దాన్ని ఎలా చూడాలి? అది మంచి ఫలితాలను ఇవ్వగలదు, అలాగే చాలా విపరీత ఫలితాలను ఇవ్వగలదు. ఏది ఇచ్చినా ఒక ఎక్స్ట్రీమ్ను సూచిస్తుంది ఈ కలయిక. మంచి అయినా సరే, చెడు అయినా సరే చాలా తీవ్రంగా ఉంటుంది ఈ కలయిక ఇచ్చేటువంటి ఫలితాలు. అందులోనూ రవి కానీ కుజుడు కానీ ఉచ్చలో ఉన్న, మిత్రక్షేత్రంలో ఉన్న దీని యొక్క తీవ్రత ఎక్కువ ఉంటుంది, అంటే స్ట్రాంగ్గా ఉంటుంది ఈ కలయిక యొక్క ఫలితం. ఇక ఈ కలయిక ఏర్పడినప్పుడు రవి కుజులతో వేరే గ్రహాలు కనుక ఉన్నట్టయితే దాని యొక్క స్వభావం అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి రవి కుజులతో చంద్రుడు కనుక కలిసినట్టయితే, అలా కలిసినప్పుడు అస్తంగత్వం చెంది రవికి చాలా దగ్గరగా ఉంటే మానసిక స్థితి మీద దాని ప్రభావం ఉంటుంది. అంటే మనోధైర్యం లేకపోవడము, ప్రతిదానికి భయపడము, తీవ్రమైనటువంటి నర్వస్ ప్రాబ్లమ్స్, అంటే నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు రావడము, ఇలాంటి తీవ్రమైనటువంటి అనారోగ్యాలను ఇచ్చేటువంటి కలయిక చూడాల్సి ఉంటుంది. రవి కుజ చంద్ర కలయిక, అందులోనూ మేషంలో, సింహంలో, వృశ్చికంలో ఇటువంటి రాశిలో కనుక ఉన్నట్టయితే తీవ్ర ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చంద్రుడు చాలా నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతాడు. రవి కుజ ఇద్దరు కూడా చంద్రుడిని చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తారు. అదేవిధంగా రవి కుజులు కలిసినప్పుడు చాలా దగ్గరగా ఉండడం, రవి కుజులు 3 డిగ్రీల కంటే తక్కువ దూరంలో ఉండడం, 1 డిగ్రీ దూరంలో ఉండడం, అంతకంటే తక్కువ డిగ్రీల్లో ఉండడం, అంతే దగ్గరగా చంద్రుడు కూడా ఉన్నట్టయితే చాలా తీవ్రమైన కలయిక చూడాలి. తీవ్రమైన అనారోగ్యము, ఆకస్మిక మరణము, అనారోగ్యం ద్వారా మరణం, ఇలాంటి ఫలితాలను కూడా ఇవ్వగలదు ఈ కలయిక. వారి మనస్తత్వం కూడా ఎప్పుడు కూడా చిన్నదానికి కూడా భయపడము, అలజడి ఇలాంటివన్నీ సూచిస్తుంది. మనసు ఎప్పుడు కూడా స్థిమితంగా లేకపోవడము, మానసిక అలజడి, చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా చలించిపోవడము, ఇటువంటి మనస్తత్వాన్ని సూచిస్తుంది ఈ కలయిక. అలాగే బుధుడు కనుక ఈ రెండు గ్రహాలతో ఉన్నట్టయితే, బుధుడు మన ఇంటలెక్ట్ని, అంటే మన యొక్క విచక్షణ శక్తి కావచ్చు, వివేకము, ఆలోచన శక్తి, మంచి చెడుని డిస్క్రిమినేట్ చేయడం, విచక్షణతో చూడడము, ఇలాంటి వాటిని రూల్ చేసే బుధుడు కనుక రవికి కుజుడికి చాలా దగ్గరగా కనుక ఉన్నట్టయితే తప్పకుండా వారి యొక్క లాజికల్ థింకింగ్ మీద దాని ప్రభావం అనేది పడుతుంది. మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, అతిగా భయపడడం. బుధుడు ఎప్పుడైతే వీక్గా ఉంటారో వారికి భయం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్ని కూడా వారు చొరవగా ముందుకెళ్ళి చేయలేరు, ఇతరుల మీద ఆధారపడము, అన్నిటికీ భయము, పెరుగు, సంకుచిత మనస్తత్వము, దానివల్ల ఎంతో సమర్థత ఉన్నా, తెలివితేటలు ఉన్నా కానీ ఏమాత్రము లైమ్లైట్లోకి రాకుండా, సక్సెస్ని చూడకుండా మిగిలిపోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బుధుడు కనుక గ్రహయుద్ధంలో ఉన్నట్టయితే కుజుడితో, దాని యొక్క ప్రభావం బుధుడి మీద చాలా తీవ్రంగా ఉంటుంది. గ్రహయుద్ధంలో కుజుడు కనుక గెలిచినట్టయితే తప్పకుండా బుధుడు తన యొక్క పాజిటివ్ స్ట్రెంగ్త్ని,
పాజిటివ్ క్వాలిటీస్ని కోల్పోయి ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా నలుగురిలో కలవలేని ఒక సిగ్గరిగా ఉండిపోవడము, లోన్లీనెస్ని ఇష్టపడుతూ ఉండడము, ఒంటరితనాన్ని, ఈ విధమైనటువంటి ఒక మానసిక స్థితిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఉదాహరణకి రవి కుజులతో పాటు చంద్రుడు స్ట్రాంగ్గా ఉచ్చలో ఉన్నట్టయితే ఉత్సాహవంతమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఏ పనైనా సరే చేయాలంటే చొరవగా ముందుకెళ్ళడము, ఇటువంటి తత్వం ఉండే అవకాశం ఉంటుంది. కానీ చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. హైలీ ఎమోషనల్ పర్సన్స్ అయి ఉంటారు. ఇక రవికుజులు కొన్ని సందర్భాల్లో కొన్ని స్థానాల్లో కనుక ఉన్నట్టయితే అది ఎప్పుడూ కూడా ఇతరులకు అది సమస్య, వారికి కూడా అది సమస్య. ఉదాహరణకి లగ్నంలో రవికుజుల యొక్క కలయిక ఉంది. ఆ లగ్నము మేషం కానీ, సింహం కానీ, వృశ్చికం కానీ అయింది. దానివల్ల వారికి ఎప్పుడూ కూడా అహంకార ధోరణి, మితిమీరిన ఆత్మవిశ్వాసం, తన ముందు అందరూ తక్కువ అనేటువంటి ఒక భావన, అది అహంకారం అనండి, పొగరనండి, ఇటువంటి ఛాయలు అనేవారికి ఉంటాయి. దానివల్ల వారు ఎప్పుడూ కూడా రగిలిపోతూ ఉంటారు. ఇంటర్నల్లీ తన చుట్టూ ఉన్న వారిని కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా వారు ఇతరుల గొప్పనం ఒప్పుకోలేరు, ప్రశంసించలేరు. ఇతరుల యొక్క మంచితనాన్ని కావచ్చు, గొప్పతనాన్ని కావచ్చు. దానివల్ల వీరు ఎప్పుడు చిన్న విషయాన్ని కూడా లోపలే రగిలిపోతూ ఉండడము, అశాంతిని కొని తెచ్చుకుంటూ ఉండడము, ఇటువంటి ఒక మానసిక స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకే వారు ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ కూడా తన పై అధికారులతో, కొలీగ్స్తో సత్సంబంధాలు మెయింటైన్ చేయలేక, ఉద్యోగంలో రాణించలేక చాలా తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి కూడా గురవుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఒక్కొక్కసారి వాలంటరీగా ఉద్యోగాన్ని వదిలేసి ఏదైనా వ్యాపారం చేద్దామని వెళ్ళడము, అక్కడ కూడా తన యొక్క దూకుడు ధోరణితో తీవ్రమైనటువంటి నష్టాన్ని కొని తెచ్చుకోవడము, ఇలాంటి ఫలితాలని ఎదురు చూడాల్సి ఉంటుంది. లగ్నంలో రవికుజులు కలయిక ఉండడం అనేది ఎంతో జాగ్రత్తగా ఆ వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని గమనించి చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు వారికి సరైనటువంటి కౌన్సిలింగ్ ఇచ్చి జీవితం పట్ల ఒక అవగాహన దృక్పథం అనేది ఇవ్వడానికి ట్రై చేసినట్టయితే, అది వారు కొంతవరకు అర్థం చేసుకున్నట్టయితే పెద్ద అయ్యాక తమ యొక్క దూకుడు ధోరణితో, అహంకార ధోరణితో పెద్ద పెద్ద సమస్యలు కొని తెచ్చుకోకుండా ఉండడానికి ఆ కౌన్సిలింగ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఎందుకంటే తలవిరుసతనము, అలాగే పొగరబోతుగా కనబడము, మాటలు కూడా చాలా ర్యాష్గా, కేర్లెస్గా మాట్లాడము, ఇటువంటి ధోరణి ఉండేటువంటి అవకాశం ఎక్కువ మందిలో మనం చూడొచ్చు. సెకండ్ హౌస్లో ఉన్నప్పుడు కూడా అంతే. చాలా తీవ్రమైనటువంటి వాక్కు, హార్ష్ స్పీచ్ అంటాం, అంటే పరుషమైనటువంటి వాక్కులు, తీవ్రంగా దూషించడము, ఇలాంటివి ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అర్థదోషణ అంటే దుబారాగా ఖర్చు పెట్టడం, తనకి ఏదైనా కావాలంటే తన స్థాయిని మించి కూడా ఖర్చు పెట్టడం, దీనివల్ల ఆర్థికపరమైనటువంటి సంక్షోభంలో ఇరుక్కోవడము, ఇలాంటి సమస్యలు ఇస్తుంది సెకండ్ హౌస్లో రవికుజుల కలయిక. ఇక రవికుజులు రాహుతో సంబంధం కలిగి ఉంటాయి. ఉదాహరణకి రవికుజులతో రాహు కూడా కలిసి ఉన్నట్టయితే అది చాలా చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చేటువంటి కలయిక చూడాల్సి ఉంటుంది. వారి యొక్క నేచర్లో ఆ దూకుడు తత్వం ఉంటుంది. అలాగే అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుని సమస్యలోకి వెళ్ళడము, చీటింగ్ మనస్తత్వం, అంటే అన్యాయం చేసినా సరే, మోసం చేసినా సరే జీవితంలో పైకి రావాలి అనేటువంటి ఒక తత్వము, ఇవే వారిని నడిపిస్తూ ఉంటాయి. స్వార్థచింతన ఎక్కువగా ఉంటుంది, స్వార్థపరులుగా ఉంటారు, తన స్వార్థం కోసం ఎంతకైనా తెగించడము, ఇలాంటి నేచర్ ఉండే అవకాశం ఉంటుంది. కేతువుతో రిలేషన్ కనుక్కున్నట్టయితే కేతువు తీవ్రగ్రహము, కుజుడు తీవ్రగ్రహం, రవి తీవ్రగ్రహం, ఈ కలయిక కనుక ఉన్నట్టయితే ఎప్పుడూ కూడా ఒక వైలెంట్ నేచరు, అలాగే ప్రత్యర్థుల నుంచి దాడి, ఫిజికల్ అటాక్స్ని ఎదుర్కొంటూ ఉండడము, అలాగే యాక్సిడెంట్స్ తరచూ అవుతూ ఉండడము, సర్జరీస్ అవుతూ ఉండడము, ఇటువంటి సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. తీవ్ర పరిణామాలు చాలా చోటు చేసుకుంటూ ఉంటాయి వారి యొక్క లైఫ్లో. శనితో కనుక కలిసి ఉన్నట్టయితే కెరియర్లో ఎప్పుడూ బ్రేక్స్, తను ఎంత బాగా పనిచేస్తున్నా ఒక్కొక్కసారి మాటల ద్వారా సమస్యలను కొని తెచ్చుకోవడము, రూమర్స్ స్ప్రెడ్ చేయడం ద్వారా చెడ్డపేరు తెచ్చుకోవడము, వారి యొక్క సంస్థలో వారికి సామర్థ్యం ఉన్నా కానీ ఎదగలేకపోవడము, ఇటువంటి ఒక బిహేవియర్ వల్ల ఇలాంటి సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. గుర్తింపుకి నోచుకోకుండా ఉండడము. శుక్రుడితో కనుక కలిసి ఉన్నట్టయితే లవ్ ఫెయిల్యూర్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, ప్రతి రిలేషన్లో ఏదో ఒక ప్రాబ్లం, ఫ్రెండ్స్ కావచ్చు, లవర్స్ కావచ్చు, బంధువులతో కావచ్చు, ఏదో ఒక ప్రాబ్లం, ఇలాంటి వాటితో సతమతమవుతూ ఉంటారు. ఇక ఈ కలయిక బిజినెస్ సక్సెస్కి చాలా మంచిది. ఇందాక చెప్పినట్టుగా బుధుడితో సత్సంబంధం కలిగి ఉన్నట్టయితే బిజినెస్లో చాలా హైట్స్ని రీచ్ అవుతారు ఇటువంటి కలయిక ఉన్నప్పుడు. గురువుతో కనుక కలిసి ఉన్నట్టయితే కొంతవరకు ఆధ్యాత్మిక చింతన, తెలివితేటలు, ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసము, ఇటువంటి రాజయోగ ఫలితాలను అనుభవించే అవకాశం ఉంటుంది.
ఇక ఈ కలయిక దగ్గర ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్స్ చూసినట్టయితే సక్సెస్ని సాధించడానికి ఎంతకైనా తెగించడము, ఎంత కష్టపడడం సరే రెడీగా ఉండడము, ఇటువంటి మంచివి ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి అనైతికమైనటువంటి పనులు చేసి సమస్యలు ఎదుర్కోవడము, శిక్షణ అనుభవించాల్సి రావడము, ఇలాంటివి కూడా ఇస్తుంది ఈ కలయిక ఒక దూకుడు నేచర్ కనుక ఉన్నట్టయితే. ముఖ్యంగా కుజుడు వక్రించి రవితో కనుక ఉన్నట్టయితే తీవ్ర ఫలితాల యొక్క స్ట్రెంగ్త్, ఆ బలం అనేది ఎక్కువ అవుతుంది. అలాగే రవి కుజుడు కలిసినప్పుడు, కుజుడు వక్రించి వేరే వక్రించిన గ్రహంతో కలిసినప్పుడు కూడా నెగిటివ్ ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. ఒక వైలెంట్ నేచర్, ఉదాహరణకి లగ్నంలో కనుక ఉన్నట్టయితే తీవ్ర స్వభావం, తను అనుకున్నది అవ్వకపోతే విరుచుకుపడ్డము, తనకెవరన్నా కష్టం కలిగించిన, తన మనసును నొప్పించిన ఎదుటి మనిషి మీద విరుచుకుపడ్డము, దాడి చేయడము, మాటల రూపంలో కావచ్చు, చేతల రూపంలో కావచ్చు, ఇటువంటి ఒక మనస్తత్వం వల్ల ఇప్పుడు కూడా అశాంతితో వారు రగిలిపోతూ ఉంటారు. అయితే ఈ రవికుజుల కలయిక పొలిటికల్ ఫీల్డ్లో సక్సెస్ని ఇవ్వడానికి చాలా బాగా సహాయపడేటువంటి కలయిక చూడొచ్చు. శ్రమ, పట్టుదల వీటితో ఉన్నత శిఖరాలను అనుభవిస్తారు, అందుకుంటారు ఇటువంటి జాతకులు ఈ కలయిక వలన. అలాగే ఫిజికల్ స్పోర్ట్స్లో బాగా రాణించడానికి సహాయపడేటువంటి కలయిక, ఎందుకంటే కుజుడు దేహదారుఢ్యాన్ని ఇస్తాడు, ఫిజికల్ ఫిట్నెస్ని. ఈ కాంబినేషన్ 6th హౌసు లేదా ఇతర కెరీర్కి సంబంధించిన హౌసెస్లో కనుక ఉన్నట్టయితే జైమిని ప్రకారం కూడా వారి యొక్క కెరియర్, స్పోర్ట్స్ కెరియర్లో బాగా ఉండడము, అందులో రాణించడము, ఇటువంటి సత్ఫలితాలని ఇస్తుంది. అదేవిధంగా పాడైనట్టయితే లీగల్ ప్రాబ్లమ్స్, చేస్తున్నటువంటి సంస్థలో పనిష్మెంట్ని ఎదుర్కోవడము, శిక్షణ అనుభవించాల్సి రావడము, ఇటువంటివి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక 7th హౌస్లో కనుక ఉన్నట్టయితే లేదా మ్యారేజ్కి సంబంధించిన హౌసెస్లో కనుక ఉన్నట్టయితే మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా తీవ్రమైనటువంటి ఘర్షణ, చివరికి విడాకులకి దారితీయడము, వారి మ్యారీడ్ లైఫ్లో కూడా ముఖ్యంగా భర్త భార్య మీద చేసుకోవడము, దూషించడము, ఇటువంటి తీవ్ర ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ కలయిక ప్రతి స్థానంలో కూడా తనదైనటువంటి మంచి చెడు ఫలితాలని ఇస్తుంది. అది ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటుంది ఆ ఫలితాల యొక్క స్వభావం. లగ్నంలో 2nd హౌస్లో ఆల్రెడీ చెప్పుకున్నాం. 3rd హౌస్లో కనుక ఉన్నట్టయితే ఇది బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి చాలా బాగా సహాయపడేటువంటి కలయిక. అయితే అన్నదమ్ములతో ఎప్పుడు విరోధము, వారితో సఖ్యత ఉండదు, తనని సపోర్ట్ చేసేటువంటి అన్నదమ్ములు లేకపోవడము, కానీ ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా చాలా మంచి సక్సెస్ చూడడానికి సహాయపడుతుంది ఈ కలయిక 3rd హౌస్లో. 4th హౌస్లో కనుక ఉన్నట్టయితే చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి రావడము, తల్లితో విరోధము, జీవితంలో సక్సెస్ అనేది లేటుగా రావడము, చిన్నప్పుడు ఎడ్యుకేషన్లో బ్రేక్స్, ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది. 5th హౌస్లో కనుక రవికుజులు కలయిక ఉన్నట్టయితే సంతాన సమస్యలు, సంతానం లేకపోవడము, ఆడవాళ్ళ విషయంలో మిస్క్యారేజెస్ అవ్వడము, ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ ఉన్నట్టయితే. పాజిటివ్ సైడ్ చూసినట్టయితే లిమిటెడ్ సంతానం ఉన్నా కానీ వారు వృద్ధిలోకి రావడము, వారి వల్ల వీరికి ఆనందము, ఇటువంటి మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. 6th హౌస్లో కనుక ఉన్నట్టయితే పాజిటివ్ సైడ్ చూసినట్టయితే ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఒకవేళ చిన్న అనారోగ్యం వచ్చినా దాని నుంచి బయటపడతారు చాలా త్వరగా. నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒక క్రానిక్ డిసీజ్, దీర్ఘకాలిక వ్యాధితో సతమతమవుతూ ఉంటారు, యాక్సిడెంట్స్ తరచూ జరుగుతూ ఉంటాయి, ఇలాంటి వాటికి అవకాశం ఉంటుంది. 7th హౌస్లో ఉంటే మ్యారేజ్ ప్రాబ్లమ్స్, డైవర్సు. 8th హౌస్లో కనుక ఉన్నట్టయితే పితరార్జితం విషయంలో చాలా సమస్యలు, కోర్టుకు వెళ్ళడాలు, ఘర్షణ, కొట్లాటలు, తీవ్రమైనటువంటి ధన నష్టము, ఆర్థిక సంక్షోభము, ఇవన్నీ కూడా ఇస్తుంది. తీవ్రమైన అనారోగ్యాలు, యాక్సిడెంట్స్ ద్వారా మరణించడము, ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. 9th హౌస్లో కనుక ఉన్నట్టయితే ఇది ఆధ్యాత్మిక చింతనకి, దైవబలానికి, దైవభక్తికి మంచి కాంబినేషనే. వీరు ఎంతగా అయితే టెంపుల్స్ని విజిట్ చేస్తూ రిలీజియస్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారో వారి యొక్క లైఫ్లో గ్రోత్ కూడా అంత బాగుంటుంది. 10th హౌస్లో కనుక ఉన్నట్టయితే కెరియర్లో ఎప్పుడు కూడా అప్స్ అండ్ డౌన్స్, స్థిరంగా ఒక కెరియర్ ఉండరు, జాబ్స్ మారుతూ ఉంటారు, కెరియర్స్ కూడా మారుస్తూ ఉంటారు. స్ట్రాంగ్ కాంబినేషన్స్ పొలిటికల్గా ఉన్నప్పుడు మాత్రమే పొలిటికల్ సక్సెస్ అనేది ఉంటుంది. 11th హౌస్లో కనుక ఉన్నట్టయితే సాధారణంగా మంచి ఫలితాలే ఇస్తుందని చెప్పాలి. బిజినెస్ సక్సెస్, ఒకటి కంటే ఎక్కువ బిజినెస్ చేయడము, ఫ్రెండ్స్ వల్ల మంచి సపోర్టు, కష్ట సమయంలో ఫ్రెండ్స్ వారిని ఆదుకోవడము, ఇటువంటి మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది. 12th హౌస్లో కనుక ఉన్నట్టయితే అనారోగ్య సమస్యలు, దుబారా ఖర్చులు,
పాజిటివ్ సైడ్ చూసినట్టయితే విదేశాల్లో రాణించడము, హాస్పిటల్ రంగంలో ఒక వ్యాపారం స్థాపించి అందులో ఎదగడము, ఇలాంటి పాజిటివ్ రిజల్ట్స్ని చూడొచ్చు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది రవికుజుల కలయిక ఎప్పుడూ కూడా కొంత ప్రత్యేకమైన కలయికగా చూడాలి. మనస్తత్వపరంగా, అలాగే కెరియర్ విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో, మ్యారేజ్ విషయంలో ఏమన్నా తీవ్ర ఫలితాలు ఇస్తోందా ఆ జాతకుడికి అని చిన్నప్పుడే కనుక మనం కొంత దాన్ని అర్థం చేసుకోగలిగితే దానికి తగ్గట్టుగా వారి మనస్తత్వం విషయంలో కొంత కౌన్సిలింగ్ ఇవ్వడము, ఇలాంటివి చేయడం ద్వారా వారు వయసు పెరిగే కొద్దీ ఏదన్నా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు యాడ్వర్స్గా రియాక్ట్ అవ్వకుండా, అంటే విపరీతంగా రియాక్ట్ అవ్వకుండా బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవడానికి ఈ చిన్నప్పటి నుంచి ఇచ్చినటువంటి ఈ తర్ఫీదు కొంతవరకు సహాయపడుతుంది. ఎందుకంటే ఈ కలయిక ఎప్పుడూ కూడా సున్నితమైనటువంటి ప్లానెట్స్ అయినా చంద్ర, బుధ ఇటువంటి వాటితో ఉండకూడదు. అంటే రవి కుజులు చంద్రుడితో కలిసి ఉన్న, రవి కుజులకి ఆపోజిట్లో చంద్రుడు ఉన్న, రవి కుజ బుధ చంద్ర కలిసి ఉన్న, ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి ఫలితాలు ఇచ్చే కాంబినేషన్స్. కాబట్టి మనస్తత్వం విషయంలో చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ తల్లిదండ్రులు కొంత వారికి కౌన్సిలింగ్ ఇస్తూ వారిని కనిపెట్టుకుని వారిలో ఉన్నటువంటి ఇటువంటి ఒక దూకుడు నేచర్ని కనుక సరిచేయగలిగితే వారికి పెద్ద అయినప్పుడు వారి జీవితం సుగమం అవ్వడానికి, జీవితంలో పెద్ద పెద్ద కష్టాలు ఎదుర్కోకుండా ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.